స్టేడియంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహించారు. సిపి సజ్జనార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన ఈవెంట్ ఇదే అని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 30,000 మంది పైగా క్యాన్సర్ రన్ లో పాల్గొన్నారు. 130 దేశాల్లో ఈ రోజు ఈవెంట్ జరుగుతోంది. క్యాన్సర్ మీద అవగాహన కోసం ప్రధానంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 2K, 5K, 10K రన్ లో వయసు భేదం లేకుండా వయసుతో అంతా ఈవెంట్ లో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. లక్షలాది మంది ఈవెంట్లో పాల్గొంటారు. ప్రత్యేకించి హైదరాబాద్ సిపి, సైబరాబాద్ సిపి పాల్గొన్నారు. ప్రస్తుతం సజ్జనార్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి రన్ ప్రారంభించడం ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఐ థింక్ ఇది దేశవ్యాప్తంగానే ఇది ఒక పెద్ద రన్ను, క్యాన్సర్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చే ఒక రన్ను ఐ థింక్. ఎందుకంటే నేను చాలా సంవత్సరం నుంచి ఈ రన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో అప్పుడు చిన్న క్రౌడ్ ఒక 5,000 నుంచి ఈరోజు ఆల్మోస్ట్ దాదాపు 40,000 మంది వచ్చారంటే ఇది చాలా ఒక పెద్ద గొప్ప సాధన క్యాన్సర్ అవేర్నెస్లో. దీన్ని స్పాన్సర్ చేసిన గ్రేస్ ఫౌండేషన్ లెడ్ బై డాక్టర్ చిన్నబాబు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ హావ్ డన్ అ గ్రేట్ జాబ్. సో అట్లానే ఎవరెవరు ఇక్కడ పార్టిసిపేట్ చేశారో, ఎవరెవరు ఈ డిసీజ్ గురించి తెలుసు, వాళ్ళందరూ కూడా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది. ముఖ్యంగా మంచి లైఫ్ స్టైల్, మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఈ ఒక్క రోగాన్ని మనం అందరు కూడా అరికట్టవచ్చు. సో ఇలాంటి రన్ వల్ల మంచి అవేర్నెస్ వస్తుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. 130 దేశాల్లో కూడా ఈవెంట్ని రన్ చేస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచి, ఎందుకంటే ఇది చాలా రోజు నుంచి చేస్తున్నారు. ఆల్మోస్ట్ 6 months నుంచి ఈ ఒక్క రన్ గురించి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఐ థింక్ దే హావ్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే యువతకి ఏం చెప్తారు? ఒకవైపు క్యాన్సర్ అవగాహన, మరోవైపు ఫిట్నెస్ గురించి. అదే మనం, ఎందుకంటే మంచి ఫిట్నెస్ ఉంది, మంచి మనకు తెలిసిన వాళ్ళతో హెల్తీ హ్యాబిట్స్ ఉంటే డెఫినెట్లీ ఈ డిసీజ్ని అరికట్టవచ్చు. సైబరాబాద్ సిపిగా సో మీరు పార్టిసిపేట్ చేయడం, ఇంతమంది యువత పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఆల్మోస్ట్ 40,000 పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్, యూత్ నుంచి టు ది ఎల్డర్లీ అందరూ పాల్గొన్నారు. ఇట్స్ సచ్ అ నైస్ ఈవెంట్ ఫర్ సచ్ అ గ్రేట్ కాజ్. డాక్టర్ చిన్నబాబు అండ్ వాళ్ళ టీమ్ ఇది ఆర్గనైజ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చేస్తున్నారు. అండ్ ఒక మంచి కాజ్ కోసము అవేర్నెస్ అండ్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. అండ్ ఐ కాంగ్రాచులేట్ ఎవ్రీబడి హూ ఇస్ అసోసియేటెడ్ విత్ దిస్ అండ్ బెస్ట్ విషెస్ టు అందరూ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ సచ్ అ గ్రేట్ కాజ్. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవెంట్ ద్వారా ప్రత్యేకంగా క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం ఎలా? ఈ ఈవెంట్ has been happening for that main purpose that many forms of cancer prevent చేయవచ్చు by changes in lifestyle, by vaccination, different ways. సో అలాంటి థింగ్స్ని ప్రమోట్ చేయడానికి అండ్ ఆల్సో ఇలాంటి కాజెస్ కోసం ఫండ్స్ రేస్ చేయడానికి దిస్ ఆర్ వెరీ గ్రేట్. గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. క్యాన్సర్ అవగాహన కల్పించడం ప్రధాన మోటోగా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, గచ్చిబౌలి స్టేడియం.